హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే మీకు చెప్తున్నాను కదా, ఒక్కొక్క దానికోసం చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. రీసెంట్గా మనం మెజరింగ్ డివైజెస్ కోసం చూసాం. అందులో ఫస్ట్ది వెంచురీమీటర్. సో టుడే అయితే వెంచురీమీటర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది అమెరికన్ ఇంజనీర్ అనేది ఇన్వెంట్ చేశారు. సో అండ్ ఇటాలియన్ జివోని బి వెంచురీ అతని నేమ్. సో దీనికి అతని పేరు ద్వారానే వెంచురీమీటర్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద డిశ్చార్జ్ ఆర్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ త్రూ పైప్స్ ద్వారా మాత్రమే ఫ్లో అయ్యే లిక్విడ్ని మెజర్ చేయడానికి, అది కూడా డిశ్చార్జ్ ఆర్ రేట్ ఆఫ్ ఫ్లో, ఎంత డిశ్చార్జ్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఆన్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్. దీని ప్రిన్సిపల్ వచ్చేసి బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ప్రిన్సిపల్తో మనకి వర్క్ అవుతుంది. డెఫినేషన్ ఏంటి అంటే కనుక, వెంచురీమీటర్. ఇక్కడ నేను చెప్తున్న ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. మనకి ఏ ఎగ్జామ్స్ అయినా రిలేటెడ్ టు సివిల్ ఇంజనీరింగ్, ఈ పాయింట్స్ అన్నీ కూడా మస్ట్ నోటీస్ చేయాల్సిన పాయింట్స్. ప్రెషర్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. పిఈ టు కేఈ అనేది ఒక నోటెడ్ పాయింట్ పెట్టుకుంటాం. సో వెంచురీమీటర్ అయితే ఇలా ఉంటుంది. ఏరియా అనేది ఫస్ట్ వైడ్గా ఉంటుంది, వచ్చే కొద్దీ కన్వర్జ్ అవుతుంది, అంటే తగ్గుతుంది, ఏరియా అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ థ్రోట్ పార్ట్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఏరియా అనేది వైడ్ అవుతుంది. సో 3 పార్ట్స్ ఉంటాయి వెంచురీమీటర్కి: కన్వర్జెంట్ పార్ట్, థ్రోట్, డైవర్జెంట్ పార్ట్. కన్వర్జింగ్ కోన్ వచ్చేసి మనకి ఏరియా అనేది డిక్రీజ్ అవుతుంది. థ్రోట్ వచ్చేసరికి ఏరియా అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. అండ్ డైవర్జింగ్ కోన్ వచ్చేపాటికి ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కన్వర్జింగ్ కోన్ ఏంటంటే, మనకి వాటర్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏరియా, స్పీడ్, ప్రెషర్ అన్నీ కూడా వైస్ వెర్సా ఉంటాయి. అంటే ఒకటి తగ్గుతుంది అంటే ఇంకొకటి ఇంక్రీజ్ అవుతుంది. సో ఏరియా, కన్వర్జింగ్ కోన్లో కోన్ ఏరియా అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇది డిక్రీజ్ అవుతుంది కాబట్టి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ప్రెషర్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. ఇది డిక్రీజ్ అవుతుంది అంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది థ్రోట్ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే కాన్స్టాంట్గా ఉంటుంది, ఏరియా కాన్స్టాంట్గా ఉంటుంది. సో ఏరియా కాన్స్టాంట్గా ఉంది అంటే స్పీడ్ అనేది కాన్స్టాంట్, ప్రెషర్ ఇస్ ఆల్సో కాన్స్టాంట్. నెక్స్ట్ డైవర్జింగ్ కోన్. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఏరియా అనేది మనకి వైడ్ అవుతుంది. సో వాటర్ ఫ్లో ఏమవుతుంది, అప్పటి వరకు స్పీడ్గా వచ్చింది కాస్త ఇప్పుడు మనకి ఫ్లో అనేది తగ్గుతుంది. సో స్పీడ్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది, వెలాసిటీ కూడా తగ్గుతుంది. సో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి డిశ్చార్జ్ ఫార్ములా. క్యూ ఈక్వల్ టు A1 A2 √2GH/√A1² - A2². దీన్నే మనం థిరియాటికల్ డిశ్చార్జ్ అంటాం, లేదా ఐడియల్ డిశ్చార్జ్ అంటాం. సో క్యూ యాక్చువల్ ఎప్పుడు కూడా క్యూ థిరియాటికల్ కన్నా తక్కువ ఉంటుంది. క్యూ యాక్చువల్ లెస్ దాన్ క్యూ థిరియాటికల్. మనకి క్యూ థిరియాటికల్ డిశ్చార్జ్ ఏంటి అంటే, క్యూ యాక్చువల్ డిశ్చార్జ్ ఏంటి అంటే CD ఇంటూ A1 A2 √2GH/√A1² - A2². CD అంటే కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్. ఇది ఎప్పుడు కూడా ఆల్వేస్ లెస్ దాన్ 1 ఉంటుంది. CD ఈక్వల్ టు క్యూ యాక్చువల్ బై క్యూ థిరియాటికల్. నెక్స్ట్ చూపిస్తున్న ఫార్ములాస్ అన్నీ కూడా మనకి రిమైనింగ్ ప్రాబ్లమ్స్లో యూస్ అవుతాయి. సో ఈ ఫార్ములా అనేది ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బిట్స్లో అడుగుతూ ఉంటారు. సో ఇవి మనం ఎప్పటికప్పుడు చదువుతూ ఉంటే ప్రతిదీ కూడా ఉపయోగపడుతూనే ఉంటుంది. సో మనకి D1 D2 ఇలా ఉంటుంది. D2 ఈక్వల్ టు 1/3 నుంచి 1/2 D1కు ఉంటుంది అనమాట. యాంగిల్ ఆఫ్ కన్వర్జెన్స్, మనకి ఇలా కన్వర్జ్ అవుతుంది కదా వెంచురీమీటర్ అనేది, తగ్గుతుంది ఏరియా అనేది. అక్కడ ఉండాల్సిన యాంగిల్ అంటే 20 to 30 degrees ఉంటుంది. అండ్ యాంగిల్ ఆఫ్ డైవర్జెన్స్ వచ్చేసి మనకి 6 to 7 degrees ఉంటుంది. అండ్ 7 degrees కన్నా కూడా ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే టు అవాయిడ్ ఫ్లో సెపరేషన్ని అవాయిడ్ చేయడానికి 7 degrees కన్నా కూడా మనకి యాంగిల్ ఆఫ్ డైవర్జెన్స్ అనేది ఎక్కువ ఉండకూడదు. వెంచురీమీటర్కి CD అనేది 0.94 to 0.98 ఉంటుంది. చెప్పాను కదా ఆల్వేస్ లెస్ దాన్ 1 అనేసి. సో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా మీకు ఇంపార్టెంట్ పాయింట్సే, ఏది స్కిప్ చేయడానికి లేదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.